సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే సండే ఫుల్ అండ్ ఫుల్ మార్నింగ్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ గిరాకుండే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా వేయలేము గాయస్. మా పంతుల్లాకి ఫోన్ చేసి ఇచ్చిన టిఫిన్ తీసుకురమ్మని ఇంటికైనా వెళ్ళి ఇక లంచ్ బాక్స్ అయితే తీసుకొచ్చిండు. టైం చూస్తే మాత్రం 5 అవుతుంది గాయస్. ఇప్పుడే ఫ్రీ అయినా మార్నింగ్ నుంచి. సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం చూపిస్తాం. సండే అయితే పక్కా ఏదో ఒక స్పెషల్ ఉంటే ఉంటుంది. సో చూడండి గాయస్, మార్నింగ్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ గిరాకుండా గాయస్. ఇప్పుడే దుకాణం మొత్తం ఊకేసి నీట్ పెట్టేసిన గాయస్, చూడొచ్చు. సో మార్నింగ్ నుంచి కంటిన్యూ పని చేయడం వల్ల ఎట్లుంటారో మా అందరికీ అయితే తెలుసుంటుంది, మీకైతే. సో చాలా మనం అయితే ఫాస్ట్ తినేసాం గాయ. డోర్ ముంగడేద్దాం, మళ్ళీ వచ్చి మనకు డిస్టర్బెన్స్ చేస్తారు ఇక అట్లా. సో గాయస్ ఆల్మోస్ట్ అయితే ఇక డోర్ అయితే ముంగడేసేసిన. సో ఫ్యాన్ అయితే నడుస్తుంది. సో ఈ చైర్ అయితే ఇక్కడ తిరుగుదాం గాయస్, స్పేస్ తక్కువ ఉంది ఇక్కడ. సో గాయస్ ఇంట్లో స్పెషల్ వచ్చేసి తలకాయ కూర. సో స్పూన్ అయితే మర్చిపోయాను గాయస్ మా మమ్మీ. ఈ మధ్య ఎక్కువ మర్చిపోతుంది మా మమ్మీ మాత్రం గాయస్. సో ఈ చెట్టు మాత్రం మా ఓనర్ తీసుకొచ్చింది గాయస్. ఇలా నీళ్ళు పోయొద్దంట, కానీ దీనికి స్ప్రే చేయాలంట గాయస్. నీళ్ళు పోస్తే జల్లి వాడిపోతుందంట చెట్టు. సో మనమైతే ఫాస్ట్ అయినాయి. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 10 కావడానికి వస్తుంది. సో మనం వెంకటేశ్వరం కూడా హై ఫిష్ అని. సో సింగం భూమి మా డాడీ అయితే ఇప్పటిదాకా తినేటప్పుడు పెట్టిండు. సో ఈ సినిమా చూసి బేజారు వస్తుంది గైస్. సో మనమైతే చేంజ్ చేసాం. నాకైతే చూసే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంట్లో స్పెషల్ వచ్చేసి తలకాయ కూర. సో అదే ఇంకా వైట్ రైస్ ఇంకా అంతే గైస్. ఇంకా మా డాడీ ఊరికించి మేము తెచ్చిండు ఈ మామిడి పళ్ళు కూడా గైస్ ఎంత చిన్నగా ఉన్నాయి, ఇంకా కాలేవనుకుంటా. సో దాని మొత్తం చిన్న ఉన్నాయి. మామిడి పళ్ళు అన్నా నానే ఇంత చిన్నగా ఉన్నాయి గైస్. చూడొచ్చు మామిడి పళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయి. కాయలేనా, పండ్లు కావా? సో ఇలా ఖాళీ చూసుకోవచ్చు. మామిడి పళ్ళు పండు కాదు, కాయ అంట. సో చిన్నగా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చూడడానికి. పండుగలంటే ఎన్ని రోజులు అవుతున్నాయి టైం? మినిమం ఎంత టైం పడతాం మా డాడీ కూడా తెలియదంట గాయస్. తీసుకొచ్చాను. సో మనమైతే డోర్ అయితే క్లోజ్ చేసేసాం, ఎందుకంటే ఏమనే అవకాశం ఉంటుంది గాయస్. డైలీ డ్యూటీ నాదే ఇది, డోర్ క్లోజ్ చేసేసేది. తినే టైంలో మస్తు జాగ్రత్త వేసుకుంటాం. జాలాలు చూడొచ్చు మొత్తం అక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోయినాయి. సో మనం అయితే ఫాస్ట్ తింటాం గాయస్. ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ తెచ్చిన అయితే ఆల్మోస్ట్ మొత్తం కథం చేసేసినారు. నేను వదిలేసి మొత్తం అందరు తింటారు మా ఇంట్లో. సో మక్క పెట్టాలిగా ఇంక ఉడకబెట్టాలి అనుకుంటా మమ్మీ. సో రేపైతే తిందాం గాయస్. స్ప్రైట్ చూసినారు గాయస్, స్ప్రైట్ ఇది ఉప్పు తప్ప తెలియదు స్ప్రైట్ అని. సో పచ్చి కూడా మంచిగా ఉన్నాయి మక్క బొట్టలు. ఇంకా ఎక్కువ తిన్నాను కడుపు నొప్పి అవుతుంది గైస్. సో ఫ్రిడ్జ్ అయితే బంద్ చేద్దాం. సో చలో మనమైతే తినేద్దాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఫుల్ అంటే ఫుల్ కారం ఉంది, నిమ్మకాయ వేసుకుని అయినా ఇంకా నోరు మండుతుంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై, సీ యూ.